గత క్లాస్లో రాష్ట్రపతికి సంబంధించిన పరిచయం గమనించాం. ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇతర సమాచారంలో భాగంగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 60 ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 60లో రాష్ట్రపతి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్న విషయం తెలియజేయడం జరిగిందండి. రాష్ట్రపతి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటే, రాజ్యాంగాన్ని చట్టాలను కాపాడతానని, దేశ ప్రజల సేవకు అంకితమై ఉంటానని ప్రమాణ స్వీకారం చేస్తాడండి. అంటే రాజ్యాంగాన్ని చట్టాలను కాపాడతానని, దేశ ప్రజల సేవకు అంకితమై ఉంటానని, విధేయతతో విధి నిర్వహణ చేస్తానని ఈ పదాలు మనకి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంలో గమనించవచ్చు. ఇది ఆర్టికల్ 60. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంలో వాడబడ్డ పదం ఏది అని వీటిలో ఏదో ఒక పదం ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని గమనించాలి. ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అన్న అంశం తెలుసుకున్న తర్వాత ఆర్టికల్ 61లో ఉన్నటువంటి మహాభియోగ తీర్మానం గురించి తెలుసుకోవాలి. రాష్ట్రపతికి సంబంధించి మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం అంటే ఏంటి అంటే, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి. రాష్ట్రపతిని ఎందుకు తొలగించాల్సి వస్తుంది అంటే, ఏదైనా సందర్భంలో రాష్ట్రపతి అనేవాడు రాజ్యాంగ ఉల్లంఘనకు కానీ లేదా దుష్ప్రవర్తనకు కానీ పాల్పడేటైతే అలాంటి సందర్భంలో రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాంటి సందర్భంలో దానికి ఒక ప్రొసీజర్ ఉందండి రాజ్యాంగం ప్రకారం. దాన్నే మనం ఆర్టికల్ 61లో కూలంకుషంగా తెలుసుకుంటాం. అది మహాభియోగ తీర్మానం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మహాభియోగ తీర్మానం అన్న పదం రాష్ట్రపతిని తొలగించడానికి మాత్రమే వాడతారు. అంటే ఇతర పదవులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్, ఇలాంటి వాళ్ళని తొలగించడానికి మహాభియోగ తీర్మానం అన్న పదం వాడబడదు. అక్కడ ఏమనే పదం వాడతారంటే, అభిశంసన తీర్మానం అనే పదం వాడతారండి. ఇక్కడ మాత్రం రాష్ట్రపతి విషయంలో మహాభియోగ తీర్మానం అనే పదం వాడడం జరుగుతుంది. ఎలా తొలగిస్తారు అసలు రాష్ట్రపతిని అంటే, రాష్ట్రపతిని తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ మహాభియోగ తీర్మానం ఆమోదించబడితే రాష్ట్రపతి తొలగించబడతాడు. దీంట్లో అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క విషయం మనం గమనిద్దాం. రాష్ట్రపతికి సంబంధించినటువంటి తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తొలగింపు తీర్మానం ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయండి. లోక్సభ, రాజ్యసభ 2 సభలు ఉంటాయి. తొలగింపు తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి అని అంటే, ఏ సభలో ప్రవేశపెట్టాలన్న నియమం ఏమీ లేదు. లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాకపోతే ఏ సభలో ప్రవేశపెట్టినా సరే ఆ సభ సభ్యుల్లో 1/4 మంది సభ్యులు ముందుగా ఆ తొలగింపుకు మద్దతు తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకోండి. ప్రవేశపెట్టడానికి ముందు 1/4 మంది సభ్యులు ఈ మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడం సమంజసమే అని చెప్పాలి. కాబట్టి ఏ సభలో తీర్మానం ప్రవేశపెడితే ఆ సభ సభ్యుల్లో 1/4 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇది రెండవ అంశంగా చెప్పొచ్చు. ఈ 1/4 సభ్యుల మద్దతు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాం అని అనుకున్నప్పుడు లోక్సభ సభ్యుల్లో 1/4 మంది సభ్యులు రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘనకు లేదా దుష్ప్రవర్తనకు పాల్పడ్డాన్ని భావిస్తే ఆ తొలగింపు తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారనుకుందాం. అలా ప్రవేశపెట్టడం జరిగిన తర్వాత ఏం చేయాలి, ప్రొసీజర్ నెక్స్ట్ ఏంటి అంటే,
సంబంధిత సభలో సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో ఆ తీర్మానాన్ని మొదట ఆమోదించాలి. రెండు బై మూడో వంతు మెజారిటీతో సంబంధిత సభ తొలగింపు తీర్మానం ఆమోదించాలి. అంటే తొలగింపు తీర్మానం లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ ఆమోదించాలి, లేదా ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెడితే రాజ్యసభ, ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదించాలండి. అదేవిధంగా ఇలా ఒక సభలో తొలగింపు తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ రెండవ సభ కూడా 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి. రెండవ సభ కూడా 2/3 వంతు మెజారిటీతో. రెండవ సభ కూడా 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి అంటే లోక్సభ ఆమోదించింది అనుకుంటే రెండవసారి మళ్ళీ లోక్సభ తర్వాత రాజ్యసభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఈ తొలగింపు తీర్మానాన్ని, దీన్నే మనం మహాభియోగ తీర్మానం అంటాం, మహాభియోగ తీర్మానాన్ని ఆమోదించాలి. రెండవ సభ తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుంచి రాష్ట్రపతి పదవిని కోల్పోవడం జరుగుతుందండి. రెండవ సభ తొలగింపు తీర్మానాన్ని ఆమోదించిన తేదీ నుంచి రాష్ట్రపతి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, రాష్ట్రపతి మీద మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు అతనికి ఒక 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలండి. 14 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. 14 రోజుల ముందు నోటీస్ ఇస్తే ఏంటి అంటే అదొక సాంప్రదాయంగా కొనసాగుతుంది. రాష్ట్రపతి తన వాదన వినిపించుకుంటాడు, తనను ఎందుకు తొలగించకూడదు లేదా ఏ ఆరోపణ తన మీద వచ్చింది దానికి అతను సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి 14 రోజుల ముందు ఇక్కడ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 14 రోజుల నోటీస్ తర్వాత రాష్ట్రపతి తన వాదన వినిపించుకోవడం కూడా పూర్తయిన తర్వాత లోక్సభ రాజ్యసభ రెండు కూడా 2/3 వంతు మెజారిటీతో తొలగింపు తీర్మానాన్ని ఆమోదిస్తే రెండవ సభ తీర్మానాన్ని ఆమోదించడంతో ఆ రోజు నుంచే రాష్ట్రపతి పదవిని కోల్పోవడం జరుగుతుంది. అయితే మిగతా పదవుల విషయంలో తొలగించేప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లో తొలగింపు తీర్మానాన్ని ఆమోదిస్తే రెండవ సభ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి మీదే కాబట్టి ఇంకెవరు తొలగించే అవకాశం లేదు కాబట్టి రెండవ సభ తీర్మానాన్ని ఆమోదించడంతో అతను పదవిని కోల్పోవడం జరుగుతుందని గమనించాలి. అయితే ఈ రాష్ట్రపతి తొలగింపు అంటే ఆర్టికల్ 61లో ఉన్నటువంటి మహాభియోగ తీర్మానం అన్నది పార్లమెంటు యొక్క అర్ధన్యాయ సంబంధ అధికారం అని గమనించాలి. అర్ధన్యాయ సంబంధ అధికారం అంటే ఏంటి అసలు అంటే, దీన్నే మనము క్వాజీ జ్యుడిషియల్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారు. అంటే రాష్ట్రపతిని తొలగించేప్పుడు పార్లమెంటు ఉభయ సభలు మహాభియోగ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రాష్ట్రపతి పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే పార్లమెంటు యొక్క అర్ధన్యాయ సంబంధ అధికారం అని చెప్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్రపతి తొలగింపులో పార్లమెంటు ఉభయ సభల సభ్యులందరూ పాల్గొంటారండి. ఇక్కడ అభ్యర్థి గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు పాల్గొంటారు అన్నాం. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటే ఎవరనుకున్నాం? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాలు మరియు ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు మాత్రమే అని. ఇక్కడ ఎన్నికకు తొలగింపుకు తేడా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు మరియు రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్రపతి తొలగింపులో మాత్రం పార్లమెంటు ఉభయ సభల సభ్యులు అందరూ పాల్గొంటారు. అంటే లోక్సభకు చెందిన 2 ఆంగ్లో ఇండియన్లు, రాజ్యసభకు చెందినటువంటి 12 మంది నామినేటెడ్ సభ్యులు వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు. కానీ ఎవరు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనరు అంటే రాష్ట్రాల విధాన సభలకు చెందిన సభ్యులు, అంటే నామినేట్ చేయబడ్డ సభ్యులు, ఎన్నుకోబడ్డ సభ్యులు ఎవరు కూడా రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనరు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు, కానీ
రాష్ట్రపతి తొలగింపులో రాష్ట్రాల విధానసభల సభ్యులు పాల్గొనరు. ఇది రాష్ట్రపతికి సంబంధించినటువంటి మహాభియోగ తీర్మానం, ఆర్టికల్ 61లో ఉన్న మహాభియోగ తీర్మానం. రాష్ట్రపతి తొలగింపు తర్వాత అంటే మహాభియోగ తీర్మానం అన్న అంశం చర్చించిన తర్వాత అసలు రాష్ట్రపతి పదవికి ఖాళీ ఎప్పుడు ఏర్పడుతుంది, ఖాళీ ఏర్పడితే దానికి ఉన్నటువంటి ఆల్టర్నేట్స్ ఏంటి, ఇవన్నీ మనం చర్చించాల్సిన అంశాలు. రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడే సందర్భాలు ఏవి, ఏర్పడితే ఏంటి ఆల్టర్నేట్, ఇవి కూడా మనం చర్చించాలండి. ఏ ఏ సందర్భంలో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడవచ్చు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. దాంట్లో మొదటి అంశం ఏంటంటే 5 సంవత్సరాల కాలపరిమితి ముగియడం. ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగియడం అండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 56 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతికి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది అని చెప్తుంది. 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన తర్వాత రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడుతుంది. అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంటే మామూలుగా ఒక రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంవత్సరాల కాలపరిమితి అతను కలిగి ఉంటాడండి. 5 సంవత్సరాల వరకు అతను రాష్ట్రపతిగా ఉంటాడు. అతను రాష్ట్రపతిగా కొనసాగుతూ ఉన్నప్పుడే అంటే ఒక ఎక్స్ అనే రాష్ట్రపతి పదవీ కాలం పూర్తవడానికి ఒక 15 రోజుల ముందుగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక కూడా పూర్తయిపోయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సందర్భంలో నూతన రాష్ట్రపతి ఎన్నిక అలా జరగలేదనుకోండి, అలా జరగనప్పుడు ఏమవుతుంది అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతే కొనసాగుతాడు. అంటే మామూలుగా ఒక రాష్ట్రపతి పదవీ కాలం పూర్తవడానికి ఒక 15 డేస్ ముందే కొత్త రాష్ట్రపతి ఎన్నిక కూడా పూర్తయి ఉంటుంది జనరల్గా ఎప్పుడైనా. అలా ఏదైనా కారణం వల్ల ఏదైనా సందర్భంలో జరగకపోతే ఇప్పుడున్న రాష్ట్రపతి కొత్త రాష్ట్రపతి వచ్చే వరకు కొనసాగుతాడు. ఎంతకాలం కొనసాగుతాడు అనేది ఏమి రాజ్యాంగంలో పేర్కొనలేదండి. అంటే వీలైనంత తొందరగా కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరపాలి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మనకి రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఇప్పుడున్న రాష్ట్రపతి కొనసాగుతాడు అనేది మనం గమనించామండి. ఇంకా ఏ రకంగానైనా ఖాళీ ఏర్పడవచ్చా అంటే రాష్ట్రపతి పదవికి 5 సంవత్సరాల కాల పరిమితి కాకుండా ఇంకా ఏ విధంగా ఖాళీ ఏర్పడవచ్చు అనేది చూద్దాం. రాజీనామా చేయడం. ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిలో కొనసాగుతూ రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న పదవికి రాజీనామా చేయడం వల్ల ఖాళీ ఏర్పడే అవకాశం ఉందండి. మరణించడం. పదవిలో ఉంటూ ఒక రాష్ట్రపతి పదవిలో కొనసాగుతూ సడన్గా మరణిస్తే ఖాళీ ఏర్పడవచ్చు. లేదా ఇంతకుముందు మనం ఆర్టికల్ 61లో మాట్లాడుకున్నటువంటి మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతి మీద ఏదైనా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడని ఆరోపణలు వస్తే అతను తొలగించడం. లేదా ఒక్కొక్క సందర్భంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని ప్రకటించడం. రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని ప్రకటించడం.